తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతులైనటువంటి కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారు జ్యోతిష్య శాస్త్రాన్ని సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారు. ఈ విషయం మనందరికీ తెలుసు. ఇందులో చాలా వరకు సఫలీకృతం అయ్యారని కూడా చెప్పొచ్చు. ములుగు సిద్ధాంతిగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ వారు ఎంతో సుపరిచితులు. 40 సంవత్సరాల వారి అవిశ్రాంత కృషిని వారి ఏకైక కుమార్తె శ్రీమతి ములుగు శివజ్యోతి గారు ముందుకు తీసుకువెళ్తున్నారు. అనువంశికంగా వస్తున్నటువంటి జ్యోతిష్య విద్యను తన తండ్రి గురువులు అయినటువంటి శ్రీ ములుగు సిద్ధాంతి గారి నుండి అందిపుచ్చుకుని వారు ప్రారంభించిన కార్యక్రమాలన్నింటినీ నిర్విఘ్నంగా ఈవిడ కొనసాగిస్తూ వస్తున్నారు. యథావిధిగా ములుగు వారి శుభతిథుల పంచాంగాలు కావచ్చు, క్యాలెండర్లు కానీ, రాశి ఫలాలు రచించి అవన్నీ విడుదల చేస్తున్నారు. భారతదేశ పంచాంగాలే కాకుండా న్యూయార్క్, చికాగో, సాల్ట్ లేక్ సిటీ, లాస్ ఏంజలీస్, లండన్, దుబాయ్, సింగపూర్, సిడ్నీ క్యాలెండర్లు, పంచాంగాలు సైతం రూపొందించారు. ములుగు సిద్ధాంతి గారి తాతగారు స్థాపించినటువంటి శ్రీ శైవ పీఠాన్ని సిద్ధాంతి గారు స్థాపించిన MNM ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ని ఎంతో సమర్థవంతంగా శివజ్యోతి గారు నిర్వహిస్తున్నారు. ఇక వ్యక్తిగత జాతక విశ్లేషణల్లో, ఫ్యూచర్ ఈవెంట్స్ ప్రిడిక్షన్స్ లో కూడా తండ్రికి తగ్గ తనయ అని అతి కొద్ది కాలంలోనే అందరి మన్ననలు పొందారు శివజ్యోతి గారు. ఎన్నో మాధ్యమాల ద్వారా కూడా మనందరికీ ఎంతో చేరువయ్యారు. మరి వారే ఇవాల్టి మన అతిథి. ఈ పరాభవనామ సంవత్సరంలో అసలు ఈ సంవత్సరం ఏం చెబుతోంది, ఎలా ఉండబోతోంది, ఈ సంవత్సరంలో జరిగేటువంటి వింతలు, విశేషాలు ఏమిటి, ఖచ్చితంగా జరిగేటువంటివి, మనం తెలుసుకోవాల్సినవి, ముందు జాగ్రత్తలు కావచ్చు, అలాగే నవనాయిక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అందరూ ఎంతగానో ఎదురు చూసే ద్వాదశ రాశులు జాతక ఫలితాలు ఇవన్నీ ఎలా ఉన్నాయో జ్యోతమ్మ మాటల్లో విని తెలుసుకుందాం. జ్యోతమ్మ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. చాలా సంతోషం. అమ్మవారికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటాను ముందు. అంతే, అమ్మవారి అనుగ్రహము. ఉగాది పండుగ ప్రారంభమైంది. మనందరికి ఇష్టమైనటువంటి లలిత అమ్మవారి పూజలు కూడా ప్రారంభం అయ్యాయి. ఈ శుభవేళ మనం ప్రారంభిస్తున్నాము. సంవత్సరం అంతా బాగుండాలి. అమ్మవారి ఆశీస్సులు మనకి దక్కాలి, ప్రేక్షకులందరికీ దక్కాలి. మీ నోటి వాక్కు చాలా సంతోషం అనిపించింది. సిద్ధాంతి గారిని చూస్తున్నట్టే ఉంది. టీవీలో చూసేదాన్ని చిన్నప్పుడు, అమ్మ అలా పెట్టేవాళ్ళు, వెంటనే ఆ టైంకి వచ్చి కూర్చునే వాళ్ళం. ఇంకా అలాగే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను అదృష్టవంతురాలి రెండు విధాలుగా. ఆయన కూతుర్ని నేను రెండు మన వాళ్ళు అనుకునేది తండ్రి పోలికలు పిల్లకి వస్తే అదృష్టవంతురాలని. సో రెండు విధాలుగా నేను అదృష్టవంతురాలి. తండ్రికి ఆడపిల్లకి తండ్రి పోలిక రావడం ఇంకా ఎక్కువ ప్రేమ కూడా ఉంటుంది. అది కొడుకు తల్లిగారి పోలిక. అవును, అలా చూస్తారు. ఒకటి ఏంటంటే సిద్ధాంతాల పరంగా కన్నా ఆస్తుల పరంగా మేము కంటిన్యూ చేసాం ఆ లెగసీని అని చెప్పుకునే గొప్పతనం వేరు. సిద్ధాంతం ప్రకారంగా అసలు ఈ జ్యోతిష్యం అనేది అందరికీ తెలియాలని మీరు మళ్ళీ ఆ లెగసీని కంటిన్యూ చేయడం అనేది మీకు చేతులెత్తి నమస్కారం తెలియదు. అమ్మ, నాదంటూ ఏమీ లేదు. ఆరాధ్యుల ఇంట్లో నేను పుట్టాను. నాన్నగారికి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి అనుష్ఠానం ఉంది. అమ్మవారి అనుగ్రహం వల్ల నేను పుట్టానని ఆయన ఎప్పుడు నాకు చెప్పారు. ఆ అమ్మవారి అనుగ్రహమే, ఆ అమ్మవారే నన్ను ఇలా తీసుకొచ్చింది, ఇక్కడ కూర్చోబెట్టింది. నాన్నగారి తదనంతరం ఇదంతా చేయగలుగుతున్నానంటే అది పూర్తిగా భద్రకాళి అమ్మవారి అనుగ్రహం, దయ. నాదేమీ లేదు. అమ్మవారు చేయిస్తున్నారు, నేను చేస్తున్నాను, అంతవరకు. మంచితనం అది. కానీ ఆడవారు ఇలాగా ఈ రంగంలో ఉండడం అనేది చాలా అరుదు. అవును. మరి ముఖ్యంగా ఇప్పుడు మీరు ఇంత ప్రఖ్యాత స్థానంలో ఉండడం అనేది కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. సుమన్ టీవీకి రావడం ఇంకా సంతోషం. ముందుగా మీకు వీటన్ని మాట్లాడేసుకున్నాం, కానీ శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు అండి. చాలా సంతోషం అండి. మీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడాను శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ప్రెడిక్షన్స్ గురించి చెప్పాలా? మీరు అలా చెప్తుంటే మేము అలా చూస్తూ కూర్చుండిపోతాం. ఏమవుతుందా అన్న ఉత్సాహం, ఆతురత ఖచ్చితంగా ఉంటుంది కొత్త సంవత్సరం రాగానే. అయితే ఈ పరాభవనామ సంవత్సరం గురించే మాట్లాడుకుందాం జత. ఎందుకంటే ఫస్ట్ పేరు నుంచే మన వాళ్ళు అన్ని లింకప్ చేసుకుంటూ ఉంటారు. పరాభవమా, ఏదో నెగిటివ్ సెన్స్ లా ఉంది, ఇదేమన్నా సంవత్సరం మీద ఎఫెక్ట్ పడుతుందా, మనం ఏమైనా ఇబ్బందులు పడాలా, గత సంవత్సరమే ఎన్నో బాధలు చూసాం, ఈ సంవత్సరం అలాగే ఉంటుందా అనేది చాలా ఎన్నో ప్రశ్నలు మా మదిలో మెదులుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మరి మీ సమాధానం ఏంటి? ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? అమ్మ, ఉన్న యథార్థంగా మాట్లాడుకోవాలంటే, ఎందుకంటే శాస్త్రం ఎప్పుడు కూడాను మంచి చెప్తుంది, చెడు చెప్తుంది. భయపెట్టాలన్న ఇంటెన్షన్తో కాదు.
ఒక చెడు రాబోతోంది అని అంటే దానికి తగు జాగ్రత్తలు మనం తీసుకుంటాం. ఇప్పుడు అకాల వర్షాలు ఉంటాయని మనం చెప్పామనుకోండి, ఉదాహరణకి రైతులు తాము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు, పంటను రక్షించుకుంటారు. అంటే వర్షం పడుతుంది, దానివల్ల నష్టం కలుగుతుంది అని నెగిటివ్ అని కాదు. అది మనం ఏదైనా చేయగలుగుతామా అంటే ప్రకృతికి మనం వెళ్ళలేం విరుద్ధంగా. ఈశ్వరానుగ్రహం, ఆయన రక్షించాలనుకుంటే రక్షిస్తాడు, లేదంటే లేదు. అమ్మ అనుగ్రహం ఉండాలి అక్కడ మనకి. కానీ అమ్మవారు ఇచ్చినటువంటి అనుగ్రహం ఇది. ఈ శాస్త్రం సాక్షాత్తు పార్వతీదేవి ఇచ్చినటువంటి వరప్రసాదం మనకి. అమ్మవారి అనుగ్రహం దయతోనే మనం ఏదైనా తెలుసుకోగలుగుతాము. అమ్మవారు పలికిస్తేనే మనం పలకగలుగుతాం పూర్తిగా. అమ్మ పలికిచ్చింది అంటే రక్షించాలన్న ఆలోచన ఉంటుంది. అమ్మ కాబట్టి రక్షిస్తుంది, చెప్తుంది, సూచన ఇస్తుంది. కాబట్టి మనం తీసుకునే జాగ్రత్త మనం తీసుకోవాలి. ఇప్పుడు జాతకంలో ఏదో గ్రహస్థితి బాగుండదు, ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్తాం. ఆ టైంలో ఆ ప్రమాదం ఎలా రాబోతుంది, వాహనం ద్వారానా లేకపోతే ఏదైనా మనం చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం వలన అన్న తెలుసుకొని మనం ఆ 7 జాగ్రత్త తీసుకుంటే ఆ వచ్చేది రాదు, గోడుతూ పోతుంది. అంతే, పెద్ద ప్రమాదం పెద్దది తప్పుతుంది, కొద్దిగా వెళ్ళిపోతుంది అంతవరకే. మీరు పెద్ద ప్రశ్న అడిగారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం పేరే చెప్తోంది, పరాభవము, అవమానము. ఇక్కడ విలువలు అనేవి ఏం ఉండవు. ఇక్కడ చాలా వరకు కూడా అనెథికల్ పర్సన్స్ కనిపిస్తారు మనకి. సహజంగా ఇది మనిషికి ఏ స్థాయిలో ఉంటుందంటే నోట్ దుడుస్తనం పెరిగిపోతుంది. ఏదో ఒకటి కించపరిచేలాగా మాట్లాడాలని, ఎదుటి వారిని అవమానించాలి అన్న ఆలోచనలు పెరిగిపోతాయి ఇక్కడ. అలా కాకుండా సాధ్యమైనంత వరకు మన విచక్షణ జ్ఞానంతో ఏదంటే అలా మాట్లాడకుండా, ఎదుటి మనిషిని తుంచి పడేయకుండా మర్యాదగా వ్యవహరిస్తే చాలా మంచిది. దీనికి మీరు అన్నారు చాలా కనెక్షన్స్ ఉంటాయి అని. చెప్తా. మీనరాశిలో శనేశ్వరుడు గ్రహ సంచారం ఉంది కదా, ఆయన ఇవన్నీ రాసి పెట్టుకుంటుంటాడు. చిత్రగుప్తుడికి మించి ఆయన దగ్గర మన చిట్టా చాలా పెద్దగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా అయితే పక్కన వాళ్ళని తీసి పారేసినట్టుగా మాట్లాడతామో, ఏదైనా పొరపాటున అవమానంగా మాట్లాడతామో, అవి రేపొద్దున మళ్ళీ మనకు అవే జీవితంలో రాబోతాయి. సో ఈ సంవత్సరంలో మాత్రము ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఎదుటివారి బాగోగులు కనుక్కోవడం కావచ్చు, ఇతరితర ఏదైనా కావచ్చు, కాస్తంత తస్మాత్ జాగ్రత్త. అవతల వాళ్ళు ఏ కోసానైనా బాధపడతానని అనుకుంటే అసలు ఆ మాట ప్రస్తావించకండి. నా సలహా ఇది, వెరీ స్ట్రిక్ట్లీ. గబుక్కుని జారే అవకాశం ఉంది. అండ్ రాహు మారుతున్నాడు, మకరంలోకి వస్తున్నాడు, కర్కాటకంలోకి గురుగ్రహ సంచారం ప్రారంభం అవుతోంది. అంటే సర్పదోషాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కొంతకాలమును. ఇప్పుడు యుద్ధం జరుగుతోంది, అది విపరీత చర్య కాకేంటిది. మొన్న పంచగ్రహ కూటమి ఏర్పడింది, ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా జరుగుతోంది. గ్రహస్థితి నిదానంగా మారుతోంది, ప్రభావం అదే ఉంటుంది. ఇప్పుడు ఈ రోజున ఇక్కడ తవి విత్తనం నాటండి తల్లి, అది చెట్టు కాకుండా ఉంటుందా? ఖచ్చితంగా అది ఎవరో ఒకళ్ళు వచ్చి నీళ్లు పోస్తారు. అది ఇప్పుడు కూడా జరగబోయేది అదే. రాబోయే రోజుల్లో విపరీత పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. మన వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉన్న వాళ్ళు, సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళు చక్కగా స్వదేశానికి వచ్చేయచ్చు, చక్కగా తల్లిగారి దగ్గర ఉండొచ్చు. వచ్చింది ఏం లే, మాతృభూమి ఇది, మన ఇష్టం. మనకి బాగుంది, వెకేషన్ కి వెళ్ళాము, అక్కడ పరిస్థితి బాగాలేదు, సర్దుకొని ఇంటికి రావడంలో తప్పే ఉందమ్మా. ఇక్కడ ఒక సందేహం, ఇప్పుడు మనకి మిగతా దేశాలకి కూడా నవనాయకుల్లో మార్పు ఉంటుందా? ఉంటుంది. అంటే మీరు ఒకనొక సందర్భంలో చెప్పడం నేను విన్నాను, ఇలా అక్కడ కూడా మార్పు ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళ జాతక పరిస్థితులు వేరే ఉంటే గ్రహస్థితి వేరేగా ఉంటుంది అని చెప్పి. ఇలా ఉంటే ఖచ్చితంగా అడగాల్సిన ప్రశ్న, అక్కడ ఉంటున్న మన భారతీయుల పరిస్థితి ఏంటి? ఒక విషయం ఏంటంటేనమ్మా, మన నవనాయకుల్లో రాజు గురువు, మంత్రి కుజుడు. ఓకే, మన దేశ పరువు ప్రతిష్టల గురించి వస్తే ఇక మాటేం లేదు, పోరాటం జరుగుతుంది. వ్యూహాలు కూడా చాలా బాగా రచించగలుగుతారు. మోస్ట్లీ ఫస్ట్ విషయం ఏంటంటే, క్రితం జరిగినటువంటి ఫెయిల్యూర్స్ ఉండవు. క్రితం ఆపరేషన్ సింధూర్ జరిగింది, ఇట్ ఈస్ డ్యూ టు సమ్ నెగ్లిజెన్సీ ఆర్ సమ్ సెక్యూరిటీ వైఫల్యం చెందింది. బట్ అలా మాత్రం ఉత్తరుత్తర ఉండదు, పటిష్టంగా ఉంటుంది. ఆలోచన ఉన్నవాడిని కూడా వీళ్ళు పట్టుకు రాగలుగుతారు, అసలు ఇబ్బంది ఏం లేదు. అండ్ అదే విధంగా అమెరికా గ్రహస్థితి చూసుకుంటే, అమెరికా యొక్క నవనాయకుల్ని మనం తీసుకున్నట్లయితే రాజు గురువు, మంత్రి చంద్రుడు. అంతర్గత కలహాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి, ఎవరికి వాళ్ళే నేనే తర్వాత అయితే
అన్నటువంటి ఆలోచనతో ఉంటారు. పై వాళ్ళని కిందకి లాగడము, బాగా పొలిటికల్ గా డిస్టర్బెన్సెస్ అనేవి అక్కడ కనిపిస్తాయి. అండ్ అన్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల వలన ప్రమాదాలు కావచ్చు ఇతరులకి, లేదా దేశంలోనే ప్రకృతి బీభత్సాలు కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంది. అక్కడ మన వాళ్ళు ఉన్నారు. అక్కడ దేశ పరిస్థితి రీత్యా అంటే ఆ ఖండం ఆ మేరకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవి చిన్నగా తెలియజేశాను. కానీ ఒకటే సందేహం, అక్కడ ఉండొచ్చా లేకపోతే తిరిగి మీరు ఇందాక అన్నారు పుట్టింటికే రండి అన్నట్టుగా, ఇది మేము ప్రధానంగా తీసుకోవచ్చా ఈ మాటని అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు? నేను ఒక మాట తెలుగు వాళ్ళు భారతీయులు ఒక మాట ఈ యొక్క ఉగాది పేరుకి కలిపి చెప్తాను నేను మీకు. ఉదాహరణకి ఇప్పుడు మన వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఏమవుతుంది? పరాభవం చెందుతారు. అదే కదా. ఓ ఉదాహరణకు 2 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళ అబ్బాయి ఇక్కడే చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నారు. అవతల వాడు అదృష్టం బాగుంది, విదేశాలు వెళ్ళాడు, కొంతకాలం ఉన్నాడు, అక్కడ పరిస్థితులు బాగాలేదు, సరే వచ్చాడు. ఇప్పుడు ఈ పక్కింటి వాళ్ళు ఏం చేస్తారు? పరాభవించడానికే కదా ప్రయత్నం చేసేది. వీటికి లొంగదు. ఈ యొక్క సంవత్సరం పేరు ఏం చెప్తుంది అని అంటే పరాభవం చెందే అవకాశం ఉంది. నువ్వు అవమానాల పాలు అవుతావు. అవమానించబడతానని చెప్పనని నువ్వు సొంత ఇంటికి రాకుండా ఆలోచిస్తే నీకున్నటువంటి దౌర్భాగ్యం దుస్థితి ఇంకెవరికి లేనట్లేగా. అంటే కష్టం వచ్చిందిరా తల్లి నాకు, మా అమ్మ దగ్గరికి కదా నేను మొదట వెళ్ళాలి. మా అమ్మ దగ్గరికి వెళితే పక్కింటి ఆంటీ గారు ఏదో అని అంటానంటే ఇక్కడ పరాభవం మీద నువ్వు దృష్టి పెట్టకు. నీ మీద నువ్వు దృష్టి పెట్టుకో. నీ వ్యక్తిగత అభివృద్ధి, నీ వ్యక్తిగత ధ్యేయం ఏంటి? సరే ఏదో అనుకున్నావు, ఏదో సాధిద్దాం అనుకున్నావు, సాధించలేకపోయావు, ఏం పర్వాలా. ఒకానొక సందర్భంలో మహాభారత యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఇది. కర్ణుడు ఉన్నాడు అక్కడ, వెళ్ళిపోదాం మనం అన్నాడు అర్జునుడు. కాదు పార్దు, కాసేపు ఆగు, వెయిట్ చెయ్యి, నీ టైం ఇది కాదు. తీసుకెళ్ళాడు, మళ్ళీ తీసుకొచ్చాడు. ఆయన కృష్ణుడే తీసుకొచ్చాడు. నువ్వు ఇప్పుడు వెయ్యి, బాణం సంధించు, ఇప్పుడు జరుగుతుంది చూడు నువ్వు అనుకున్న కార్యం అని. అంటే దేవుడు మనకి సందేశం ఇస్తున్నారు. దేవుడు మనకి రాసున్నటువంటి చరిత్ర ఇది. మనం వెనకాలకి వెళితే అదే ఉంటుంది. ఎందుకంటే ఇది 40వ సంవత్సరం. మనకు 60 సంవత్సరాలు ఉంటాయి. ఉగాదికి 60 పేర్లు ఉంటాయి. అందులో ఇది 40వ. అంటే 40 సంవత్సరాలకు వెళితే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి అదృష్టము, ఆయన మనకిస్తున్నటువంటి హెచ్చరికలు అవి గమనించుకొని వాటికి అనుకూలంగా మనం మారాలి, కొద్దిగా మారాలి. అక్కడ ఇబ్బంది ఉందనుకుంటేనమ్మా నిస్సందేహంగా రండి. మళ్ళీ ఇబ్బంది ఏం లేదు, ఏదో ఇది కొంతకాలమే, మళ్ళీ మార్పు వస్తుంది, కొత్త నీరు వస్తుంది, కొత్త చిగురు వస్తుంది. మనం ఎక్కడున్నాం? అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నాం. ఉగాది ప్రారంభం అయింది అంటే కొత్తదనం వస్తుంది కదా. అలానే మళ్ళీ మన జీవితంలో కూడా కొత్త మార్పు వస్తుంది. మార్పును యాక్సెప్ట్ చెయ్యాలి. ఇప్పుడు ఒకవేళ పరిస్థితి బాలేక వచ్చినా కూడాను ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ మనం భవిష్యత్తులో వెళ్ళొచ్చు, దానికి వచ్చిన ఇబ్బంది లేదు. కానీ ఎక్కువ ఇబ్బంది పడద్దు. నా పర్సనల్ ఒపీనియన్. మనం కష్టపడతాం, జాతకంలో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఆ ప్రారంధ కర్మ నువ్వు తీసివేయలేవు. కానీ తెలిసి నువ్వు చెరసాలలో కూర్చోవటం అది వేరు. నీ చేతిలో ఉంది కదా, నువ్వు నిర్ణయం చేయగలుగుతావు కదా. అందుకనే కదా అమ్మవారిని కాళ్ళు పట్టుకోమని అడుగుతుంది. మనం అమ్మవారి కాళ్ళు పట్టుకొని అర్థిస్తే, ఆవిడ ఆశీర్వదిస్తే మనం ఎక్కడున్నా కూడా పై స్థాయికి ఎదుగుతాం. అది ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అంతే. జ్యోతమ్మ ప్రెడిక్షన్స్ మాకు తెలుసు ఎలా ఉంటాయి ఏంటి అని. మేము గతంలో కూడా చూసున్నాం. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం గురించి కూడా మీరు ప్రస్తావించారు. అంటే ఈ యుద్ధ వాతావరణాలు ఇవన్నీ కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో కూడా చూస్తామా? ఇదేమన్నా ఇక్కడతో ఆగిపోయే అవకాశం ఉందా? ఇక్కడతో ఆగే ప్రసక్తి అయితే లేదమ్మా. మార్పు వస్తుంది, మార్పు అనివార్యము. నేను రాసినటువంటి ప్రిడిక్షన్స్ రీత్యా అంటే చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ కొంతమందికి వాళ్ళు ఎలా వెళ్ళాలి, భవిష్యత్ ఎలా ఉంటుంది. ఇప్పుడు వ్యవసాయదారులు ఉన్నారు, ఇప్పుడు యుద్ధం జరుగుతోంది, షిప్పులు నడవటం లేదు కదా. మామిడి పండ్లు ఎలా ఎగుమతి చేస్తారు? ఏంటిది పరిస్థితి? రామచంద్రుడు రక్షించాలి కదా. ఇప్పుడు మనకు ఉగాది అంటేనే మామిడి పండు. అక్కడ మన వాళ్ళు ఎలా నిరీక్షిస్తుంటారు? అమెరికానే కాదు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, దేశ విదేశాలకి మన దగ్గర నుంచి ఎంత పంట వెళుతుంది. ధాన్యం దిగుమతులు కావచ్చు, పండ్లు కావచ్చు, ఎన్నో వెళతాయి. సుగంధ ద్రవ్యాలు కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అవన్నీ ఆగిపోయి ఉన్నాయి. వాళ్ళందరి కోసమే గత సంవత్సరం చెప్పిన మాట 2 మాసాలు ఆగుతాయి.
2 మాసాలు మాత్రం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ రీత్యా ఇబ్బంది వస్తుంది, కానీ మార్గం కనిపిస్తుంది. మార్గం అయితే ఇంకొకటి ఉంది. ఆ ఆల్టర్నేటివ్ ఏంటన్నది మనం వెతుక్కోవాలి. ఆ దిశలో మన ప్రయత్నం, ఆలోచన ఉండాలి. కొంచెం తెగువ కనపరచాలి. కొద్దిగా నష్టం ఉంది లేదని నేను చెప్పను. ఒక మార్పు వచ్చినప్పుడు నష్టం ఉంటుందమ్మా. మార్పు అనేదే కష్టంతో కూడుకున్నది. అంతే. కాబట్టి మార్పు ఉంది. బట్ అది నిమిత్తం కూడా మంచి జరిగే అవకాశం ఉంది. మన వాళ్ళకి బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. కొంచెం మార్చాలి. గత సంవత్సరం వచ్చేసరికి యుద్ధం అనివార్యం అవుతుందని రాశారు. ఎక్కువ మంది టెర్రరిస్టులు చనిపోతారని రాశారు. ఎందుకంటే గ్రహస్థితి ఆ విధంగా ఉంది. అంటే మనం ఇందాకన్నా మార్పు అని, మార్పులో మంచి చెడు రెండు ఉంటుంది. అంటే సాధారణ జనులు నష్టపోవడము, కష్టపడటము, ప్రాణాలు కోల్పోవడము, అలానే చెడ్డవారు కూడా కష్టపడటము, నష్టపోవడము, ప్రాణాలు కోల్పోవడము. మార్పు ఎప్పుడూ కూడాను ప్రత్యేకంగా ప్రకృతి ఇచ్చే మార్పు ఎలా ఉంటుందంటే ఏమీ లేదు, నువ్వు నేను అన్నది ఏం లేదు అక్కడ. అందరికీ సమానంగానే ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది వీరికి అన్న రంగం ఏదైనా ఉందమ్మా? వీరికి బాగుంటుంది అని అంటే గనక మార్కెటింగ్ వాళ్ళకు మాత్రం అద్భుతంగా ఉంటుందమ్మా. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించే వాళ్ళకి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే గ్రహస్థితి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. బట్ ఓవర్ ద బోర్డ్ వెళ్ళద్దు. ఎక్కడన్నా కూడా ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించండి. నేను అన్నట్టుగా అవతల వాళ్ళని కించపరచడము, అవతల వాళ్ళకి ఇబ్బంది కలగనంత సేపు మనం ఎంతైనా ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే రాహు మకర రాశిలోకి వస్తున్నాడు. అది ఆయన పుట్టిండు లాంటిది, శనేశ్వరుడి ఇల్లు. ఆయన చెప్పినట్టుగా ఈయన నడుచుకుంటారు. కాబట్టి శనేశ్వరుడు మకర రాశిలో ఉన్నటువంటి ప్రభావం ఏదైతే ఉంటుందో అది చక్కగా ఇక్కడ రాహు ఇస్తాడు. కష్టపడే వాళ్ళకు మాత్రం చాలా బాగుంటుంది. ప్రత్యేకించి క్రియేటివిటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకు కూడా అద్భుతంగా ఉంటుంది. దే కెన్ డూ మిరాకిల్స్. దీని వలన వైద్య పరిశోధనలు చాలా బాగుంటాయి. ఎందుకంటే ముందుకు జరిగిన తర్వాత గురువు చూస్తాడు కాబట్టి మెడిసిన్ విభాగాలు అద్భుతంగా ఉంటాయి. సాధారణమైనటువంటి వాళ్ళకు కూడా మెడిసిన్ లభిస్తుంది. పెద్ద పెద్ద ఎక్స్పెండిచర్ తో కూడుకున్నటువంటి వైద్యాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా సాధారణమైనటువంటి వాళ్ళకి అందుబాటులోకి వస్తాయి. అండ్ డ్రాస్టిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది. అండ్ వాయు కాలుష్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈయన వచ్చాడు, భూమి కలుషితం చెందుతుంది. ఎందుకంటే మకర రాశి భూతత్వ రాశి. ఇప్పటి వరకు ఆయన వాయుతత్వంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం చూసాం విధ్వంసాలన్నీ కూడా గాలిలో జరిగాయి. ఇప్పటి నుంచి అది ఏమవుతుందంటే సముద్రం మీద అండ్ భూమి చీలికలకు కారణమయ్యే విధంగా వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. కొన్ని సందర్భాలలో మనం లిటరల్ గా భూమి చీలటం చూస్తాం. అంత ఉష్ణం పెరుగుతుంది, భూకంపం. అది విస్ఫోటనాలు ఎక్కువగా ఉంటాయి. విస్ఫోటనం చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందంటే బాంబులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం చేసేవి కావచ్చు. అండ్ అలానే వాల్కనిక్ ఎరప్షన్స్ కూడా జరుగుతాయి. సముద్రంలో కూడా మార్పులు వస్తాయమ్మా. మంచి విలువైనటువంటివి రతనాలు అవన్నీ కూడా మనకి లభ్యం అవుతాయి. ప్రత్యేకించి మన ఇండియన్ ఓషన్ లో కూడా మంచి మార్పులు జరుగుతాయి. వచ్చి కొంచెం సముద్ర తీరంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. బట్ ఫినాన్షియల్ గా అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో, ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ మన భారతదేశం, ఇందులో మంచి జరగాలి కదా. విలువైనటువంటి వస్తువులు అవన్నీ కూడా మనకు కూడా లభిస్తాయి. మంచి జరిగే అవకాశం ఉంది. అలానే కాస్త బాధపడే అవకాశం కూడా ఉంది. ఈ సంవత్సరం కొత్త కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి, ఇంతే, ఏవి ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు అనేటువంటి రంగాలు ఏవైనా ఉన్నాయా? అంటే అంతగా కలిసి రాదు వీళ్ళకి అనే. అమ్మా, బంగారం ఆకర్షిస్తుంది, ఇన్వెస్టర్లకు భలే కనువిందుగా ఉంటుంది. వెండి కూడా పోటీ పడుతుంది. రాగి ఇత్తడి కూడా రేటు పెరగబోతుంది. బంగారం 2 లక్షలు అవుతుందా అంటే మనం అది అంటే మనస్ఫూర్తిగా ఆ మాట మనం చెప్పలేం కదండి. ఇంట్లో కార్యక్రమాలు ఉంటాయి. అంటే అవ్వాలన్న అయ్యేటట్టుగా ఉంది. మొత్తం అంతా ఊదరగొట్టారు. తర్వాత కొంచెం తగ్గటం పెరగటం ఉంటుంది. కానీ మీ మనసులో మాట చెప్పండి, 2 లక్షలు అవ్వాలని అనుకుంటున్నారా? అసలు వద్దు. ఇవన్నీ నిజాలు అవ్వాలంటే అస్సలు అవ్వద్దు. అంతే కదమ్మా. మన కోరిక, మన ఆలోచన అలానే ఉంటుంది. కానీ పరుగులు పెట్టబోతున్నాయి అవి. అండ్ అలానే ఫాల్ కూడా ఉంటుంది. గత సంవత్సరంలో మనం చూసినట్టుగా సిల్వరు,
బంగారము, Hmm. దే ఆర్ గోయింగ్ టు అగైన్ రీచ్ ద Up and down టాప్ ఉంటుంది. ప్లేస్, ఫ్లక్చుయేషన్ ఉంటుంది. Oh. వీటితో పాటు కొత్తగా ఇత్తడి రాగి కూడా రేట్లు పెరుగుతాయి. Hmm. పాత వస్తువులు ఇంట్లో ఉంటే గనక చక్కగా ఇంట్లో దాచిపెట్టండి. పాలిషింగ్లు కానీ అవి ఇవి బయటికి తీయొద్దు, అవి కూడా దొంగతనాలు జరిగే అవకాశం ఉందమ్మా. Hmm. చోర భయం చాలా పొంచి ఉంది. ఈ సంవత్సరం ఉంది. విలువైన వస్తువు అని మీరు బంగారం అనే అనుకోనక్కర్లేదు. Hmm. బయట ఇనప ఇవి కూడా. వస్తువుల్ని కూడా మిగల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అమ్మో. అంటే ఏదన్నా ఇంటి బయట ఇవాళ కానీలే రేపు తీసుకుందాం అన్న పరిస్థితి లేదు. Hmm. స్టీల్ కూడా పెరుగుతుంది. Hmm. అనేక రకాల మార్పులు రాబోతున్నాయి. Hmm. చోర భయం పొంచి ఉంది. Hmm. ఇది చాలా మందికి ఆస్కారం అవుతుంది. Hmm. ఏవైనా విలువైనటువంటి వస్తువులు నన్ను అనిపిస్తే, మీకు అనిపించకపోయినా Hmm. పక్కన వాళ్ళకి అనిపించవచ్చు. ఇది అవును. ఒక్కటి జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. Hmm. ఆరోగ్య రంగం ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఆరోగ్యం బాగుంటుందమ్మా. Hmm. కాకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ మరింతగా పెరుగుతాయి. స్కిన్ ఎలర్జీస్ కావచ్చు. చాలా చిన్న వయసు నుంచే ముదురు పడిపోయినటువంటి మొహము, Hmm. అంటే ఆ ఫ్రెష్నెస్, ఆ యవ్వనం అంటారు చూడండి, అదేం కనపడదు. అయ్యో. ఏంటో వృద్ధాప్యం మీద పడిన వాళ్ళు అంటే కొద్దిగా బాధగా అనిపించవచ్చు. Hmm. వాళ్ళు జాగ్రత్త తీసుకున్నా కూడాను చాలా మంది అలా చేయి దాటి కనిపిస్తుంది. వెళ్ళిపోతుంది పరిస్థితి. Hmm. వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. Hmm. దీని వలన లంగ్స్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. Hmm. కొత్త వైరస్లు రావడానికి ఆస్కారం ఉంది. Hmm. మార్పులు వస్తాయమ్మా. Hmm. జాగ్రత్తలు అవసరం. ఇదే కదా, Hmm. పోయిన సంవత్సరం వచ్చిన వైరస్సే కదా, చూసాం కదా వైరల్ already ఫ్లూనే అనుకుంటా. కదా అని మాత్రం అశ్రద్ధ చెయ్యొద్దు. Hmm. మీరు ఖచ్చితంగా టైం కేటాయించుకొని, కావాలంటే ఒక అరపూట సెలవు పెట్టుకొని వైద్యులను సంప్రదించి Hmm. వాళ్ళ చేత నిర్ధారణ చేయించుకోండి. ఏమి ఇబ్బంది లేదు, భయం లేదు అని చెప్పనని. Hmm. అంతేగాని నెగ్లెక్ట్ చెయ్యద్దు. Hmm. శనేశ్వరుడి ప్రభావం ఉన్నప్పుడమ్మా అర్ధాష్టమ శని, Hmm. అష్టమ శని, సింహరాశి, Hmm. ధనస్సు రాశి, కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళకి అసలు విపరీతమైన బద్ధకం ఉంటుంది. Hmm. వాళ్ళకి ఆరోగ్యం బాగుండదు. Ah. ఇప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో కాసేపు కూర్చోబెడతారని, వైద్య పరీక్షలు చేయించుకోమంటారని, ఆ తర్వాత ఇంత ఇస్తారని భయపడి వీళ్ళు వెళ్ళరు. Oh. రెండవది, వీళ్ళు పని కూడా చాలా నిదానంగా చేస్తుంటారు. Hmm. సో వీళ్ళకి ఆఫీసులో అంటే లీవులు, ఇదంతా శని ప్రభావమేనా? శని ప్రభావం, సొంత వైద్యానికి ఎక్కువ వెళ్ళిపోతారు వీళ్ళు. Ah. వీళ్ళతో వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు వెళ్ళకపోతే వెళ్ళకపోయారు, Hmm. ఒక 4 రోజులైతే ఇంట్లో ఎవరో ఒకళ్ళు మందలిస్తారు, చేయబట్టుకు తీసుకెళ్తారు. వీళ్ళు ఈ లోపల సొంత వైద్యం చేస్తారు. సొంత వైద్యము Hmm. ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది. Hmm. సొంత వైద్యం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. Hmm. కష్టమో నష్టమో మీకు చేత అయితే సరే, చేత కాకపోతే ఎవరినైనా కూడా తీసుకొని వెళ్ళండి. Hmm. వైద్యులను సంప్రదించండి. Hmm. వాళ్ళు చెప్పినట్టుగా మీరు నడుచుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. Ah. ఎందుకంటే ఈ రోజు 1 కోటి రూపాయలు ఎంతో, Hmm. మీ ఆరోగ్యం అంతా దానికన్నా ఎక్కువే. ఆరోగ్యం బాగుంటే ఇక తిరుగులేదు. తాతల ఆస్తి లేకపోయినా మనం ఏదైనా చెయ్యొచ్చమ్మా. నేను రాసిస్తాను. హెల్దీగా ఉన్నామంటే చాలా హెల్దీగా ఉన్నామంటే మాత్రం చాలు. నీకు ఒక ముఖ్యమైన విషయం, మీరు ఇందాక నుంచి చాలా ఆతృతతోటి ఎదురు చూస్తున్నారు. అమ్మా. చాలా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా చాలా మందికి. అవునా? Hmm. కష్టపడాలని చెప్పునని Hmm. మీరు మనసా వాచ సంకల్పం చేసుకుంటే అంత మాత్రం చాలు. Hmm. మీరు నిజంగా చేయగలుగుతారా లేదా, ఇంప్లిమెంట్ అవుతుందా లేదా సంబంధం లేదు. Hmm. మనసా వాచ మీరు నేను ఈ కష్టం నేను పడాల్సిందే, Hmm. నేను ఈ సముద్రాన్ని ఈదాల్సిందే అని సంకల్పం చేసుకుంటే Hmm. ఈశ్వర అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. చాలా మంది లక్షాధికారుల నుంచి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళగలుగుతారు, కోటీశ్వర్లు అయిపోతారు. కానీ షార్ట్ కట్ లో మాత్రం కాదు. కష్టపడాలి. ఇన్వెస్ట్మెంట్ల జోలికి మాత్రం వెళ్ళొద్దు. Hmm. షార్ట్ కట్ ప్రయత్నాలు మాత్రం చెయ్యొద్దు. మీకున్నటువంటి మేధాశక్తికి కాస్తంత పాలిష్ చేయండి, Hmm. మంచి ప్రయత్నం చేయండి, తిరుగులేనటువంటి విజయాలు సంపాదిస్తారు. ఆ మేధాశక్తికి మీరు కాస్త పని పెట్టాలి, శుభవార్త ఇది. అది. కానీ విద్వత్తున్న వాళ్ళకి మాత్రం రాజయోగం అమ్మ. Hmm. శ్రీ పరాభవనామ సంవత్సరంలో Hmm. మీరు ఏమన్నా అనుకోండి, క్రితం అవమానం పాలయ్యాం, మేము చాలా కష్టపడ్డాము, Hmm. ఎన్నో విన్నాం, మా దారిలో ఎన్నో రాళ్ళు మా మీద పడ్డాయి అనుకున్న వాళ్ళకు మాత్రం తిరుగులేనట్టుగా ఉంటుంది. ఇది Hmm. ఖచ్చితంగా మంచి ఫలితాలు కనిపిస్తాయి. Hmm. వాళ్ళు మంచి పొజిషన్ లో కూర్చుంటారు. Hmm. వాళ్ళకు మాత్రం తిరుగులేదు. Hmm. బట్ జాగ్రత్త, షార్ట్ కట్ లో వెళ్ళే వాళ్ళకి ఆచితూచి మాత్రం కాదు ఇది. Hmm. కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కాలనుకున్న వాళ్ళకి, ఎక్కిన వాళ్ళకి మాత్రం రాసి పెట్టుకోండి. చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం.